నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మాయిదారి ముసలిది 3వ భాగం. ఖాలిద్ దిలైలాను ఆమె చేసిన దొంగతనాలను గురించి ప్రశ్నించాడు. మీరు అడిగేది నాకేమీ అర్థం కావటం లేదు. నేను నా జన్మలో దొంగతనం అన్నది చేసి ఎరగను అంది దిలైలా. అప్పటికే పొద్దుగూకింది. ఆ రోజుకు ఆమెను విచారణ చేసే అవకాశం లేదు. ఆమె మీద ఆరోపణలు చూడబోతే చాలా ఉన్నాయి. సాక్షులు కూడా చాలామంది ఉన్నారు. ఆమె వాలకం చూస్తే ఒక పట్టాన నేరం ఒప్పుకునేటట్టుగా లేదు. అందుచేత ఖాలిద్ ఆమెను రాత్రంతా చీకటి కొట్టులో ఖైదు చేసి తెల్లవారి విచారణ జరపడానికి నిశ్చయించాడు. కానీ జైలు అధికారి ఆమెను గురించి బాధ్యత వహించటానికి ఒప్పుకోక, ఈమె చాలా పెద్ద మోసకారి, ఏదో ఒక ఉపాయం చేసి ఖైదు నుంచి తప్పించుకుపోతే నా పీక పోతుంది అన్నాడు. అది నిజమే. విచారణ జరిగేదాకా ఈ ముసలిదాన్ని నలుగురికి కనిపించే చోటనే ఉంచి కాపలా కాయడం మంచిది అన్నాడు ఖాలిద్. ఆయన గుర్రం మీద బయలుదేరాడు. ఫిర్యాదీలు 5 దిలైలాను ఈడ్చుకుంటూ ఆయన వెనుకనే నగరం వెలుపలకు వెళ్ళారు. అక్కడ ఆరుబయట ప్రదేశంలో దిలైలాను ఒక స్తంభానికి కట్టేయించి ఫిర్యాదీలను 5 ఆమెను కాపలా కాయమని చెప్పి ఖాలిద్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. 5 ఆమె చుట్టూ కూర్చుని చాలాసేపు ఆమెను నానా తిట్లు తిట్టి తమ కసి కొంత తీర్చుకున్నారు. అయితే భోజనాలు చెయ్యగానే వారికి నిద్ర ముంచుకొచ్చింది. ఎందుకంటే వారికి 3 రాత్రులుగా నిద్ర అన్నది లేదు. అర్ధరాత్రి దాటి చాలాసేపయింది. ఆ సమయంలో 2 ప్రయాణికులు చెరొక పక్క నుంచి వస్తూ ఆ ప్రాంతంలో కలుసుకున్నారు. ఒకడు నగరం నుంచి వెళ్ళిపోతున్నవాడు, రెండోవాడు నగరం చేరుతున్నవాడును. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు దిలైలాకు వినిపించాయి. బాగ్దాదులో పొందదగిన అనుభవాలలో అన్నిటినీ మించింది ఏమిటి అని వచ్చేవాడు వెళ్ళేవాణ్ణి అడిగాడు. మీగడ పూసిన తేనె రొట్టెలు. నేను ఈ నగరంలో ఉన్న 3 రోజులు అవే తిన్నాను. ఏదైనా మొహం మొత్తవచ్చు కానీ ఇవి మాత్రం మొహం మొత్తవు. ఎంత తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది అన్నాడు వెళ్ళేవాడు. భేష్, డబ్బు చూడకుండా నేను ఈ నగరంలో ఉన్నన్నాళ్ళు మీగడ పూసిన తేనె రొట్టెలే తింటాను అన్నాడు వచ్చేవాడు. వెళ్ళేవాడు ముందుకి సాగిపోయాడు. వచ్చేవాడు దిలైలా స్తంభానికి కట్టేసున్న దిక్కుగా వచ్చాడు. ఈ లోపల సంభాషణ అంతా విన్న దిలైలా అప్పటికప్పుడే ఒక ఎత్తు ఆలోచించింది. ఆ ఎత్తు పారితే తాను తప్పించుకుని పారిపోవచ్చు. ఆ వచ్చేవాడు పరదేశీ. వాడికి తాను ఎవరో తన కథ ఏమిటో తెలియదు. అందుచేత వాడు తేలిగ్గా మోసపోయే అవకాశం ఉంది. నాకు వద్దు, నేను తిన్ను అనడం ఆరంభించింది దిలైలా. ఆ మనిషి ఆమెను సమీపించి, ఏమిటమ్మా, ఎవరు నువ్వు? నిన్నెందుకు ఇలా కట్టిపెట్టారు? ఏమిటి తిననంటున్నావు అని అడిగాడు. ఏం చెప్పేది నాయనా, నా భర్త తేనె రొట్టెలు తయారు చేసి వాటి మీద మీగడ పూసి అమ్మి లక్షలు గడించాడు. మొదట్లో నాకు అవంటే ఇష్టంగానే ఉండేది. కానీ రాను రాను వాటి పేరు చెబితేనే వాంతయ్యే పరిస్థితి ఏర్పడింది. మొన్న మా దుకాణానికి ఒక గొప్ప అమీరు వచ్చాడు. అప్పుడు నా భర్త ఆ అమీరుతో పాటు నన్ను కూడా తేనె రొట్టెలు తినమని నిర్బంధించాడు. నేను వాటిని నోట పెట్టుకోబోయేసరికే వాంతైనంత పని అయ్యింది. ఆ అమీర్కు అనుమానం వచ్చి తేనె రొట్టెలు తినకుండానే వెళ్ళిపోయాడు. నా భర్తకు డబ్బు నష్టం రావడంతో పాటు తయారు చేసిన సరుకంతా వృధా అయిపోయింది. కానీ తప్పు నా భర్తది. ఆయన అప్పుడు నన్ను తేనె రొట్టెలు తినమని ఉండకూడదు. అయినా
తప్పు నా మీదికే నెట్టి నేను తన వ్యాపారాన్ని పాడు చేశానని నా మీద ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి నాకు తేనె రొట్టెలు తినే శిక్ష విధించి ఇక్కడ కట్టిపెట్టించాడు. తెల్లవారుతూనే రాజభటులు తేనె రొట్టెలు తెస్తారు. అవి అందరూ చూస్తూ ఉండగా నేను తినాలి. తినేదాకా నాకు భోజనం పెట్టరు. నా కష్టాలెందుకు అడుగుతావు నాయనా అన్నది దిలైలా. దానికి, అయ్యో అవ్వా, పాపం నీకెంత కష్టం వచ్చింది, అలాంటి కష్టం నాకు రాకూడదు అన్నాడు పరదేశి. అదేం భాగ్యం నాయనా, నా కట్లు విడిపించి నా స్థానంలో నువ్వు నిలబడి నా చేత కట్టించుకుని నాలాగే ముఖం మీద ముసుగు వేసుకున్నావంటే ఇంకా సేపట్లో తేనె రొట్టెలు తెచ్చి నిన్ను చూసి నేనే అనుకుని మీగడతో సహా వాటిని నీ చేత బలవంతాన తినిపిస్తారు అన్నది దిలైలా. ఈ మాటలు నమ్మి పరదేశి ఆమె కట్లు విప్పాడు. దిలైలా అతన్ని స్తంభానికి కట్టి అతని ముఖాన ముసుగు వేసి అతను ఎక్కి వచ్చిన గుర్రం మీదనే ఎక్కి బాగ్దాద్ నగరంలోకి వెళ్ళిపోయింది. తెల్లవారగానే ఫిర్యాదీలు 5 నిద్రలేచి స్తంభానికి కట్టి ఉన్నది దిలైలాయే అనుకుని ఆమెను కసితీర మళ్ళీ తిట్టనారంభించారు. ఆ తిట్లు కొంచెం సేపు విని స్తంభానికి కట్టి ఉన్నవాడు, ఇంతకు తేనె రొట్టెలు రావేమీ అన్నాడు. వాడి గొంతు విని ఫిర్యాదీలు నిర్ఘాంతపోయి 5 వాడి ముఖం మీది ముసుగు తొలగించి చూశారు. ముసలిది మరోసారి తమ కళ్ళల్లో దుమ్ము కొట్టిందని వాళ్ళకు అర్థమైంది. కొంతసేపటికి ఖాలిద్ స్వయంగా అక్కడికి వచ్చి జరిగిన మోసం గురించి తెలుసుకున్నాడు. ఇది తన వల్ల తీరే ఫిర్యాదు కాదని అతనికి అనిపించింది. అతను అందరినీ వెంటబెట్టుకుని తిన్నగా ఖలీఫా వద్దకు వెళ్ళాడు. ఖలీఫా హారునుల్ రషీద్ అందరి కథలు విని ఎవరికెవరికి ఎంతెంత నష్టం కలిగితే అంతా తాను సరిచేస్తానని మాట ఇచ్చాడు. అయినా ముసలిదాన్ని పట్టుకోవలసిన అవసరం ఉన్నది. ఆ భారాన్ని ఖలీఫా ఖాలిద్ పైన, ముస్తఫా పైన వేశాడు. ఆమెను పట్టటం నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు ఖాలిద్ ఖలీఫాతో. అలా అయితే ఆ పనికి మరెవరినైనా చూపించు అన్నాడు ఖలీఫా. కొత్త కొత్వాలు అహ్మద్ ఉండగా మరొకరెందుకు? ఆయన పదవిలోకి వచ్చినాక ఇంతవరకు ఎవ్వరినీ పట్టుకున్నట్టు కనిపించలేదు. ఈ మాయదారి ముసలిదాన్ని పడితే ఆయనే పట్టాలి. ఈ పని కూడా చెయ్యకపోతే ఇక ఆయన ప్రజ్ఞ ఏమున్నది అన్నాడు ఖాలిద్. ఖలీఫా అహ్మద్ను పిలిచి అతనికి ముసలిదాని కథ అంతా చెప్పి ఆమెను పట్టుకోమని ఆజ్ఞాపించాడు. అహ్మద్ ఆ క్షణమే తన 40 మంది భటులతోనూ ముసలిదాన్ని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఆ భటులపైన జమేదారు గూని అలీ అనేవాడు. వాడు తన యజమాని అయిన అహ్మద్తో, అయ్యా, నా ఉద్దేశం మనం ఈ ముసలిదాన్ని పట్టడంలో హసన్ గారి సహాయం కూడా తీసుకుంటే బాగుంటుందని అన్నాడు. ఊరి గూని వెధవా, మనకి ఇంకొకరు సహాయం చేసేదేమిట్రా? మనం అంత చాతకాని వాళ్ళమా? మరోసారి ఆ మాట అన్నావంటే మక్కెలు విరగబడుస్తాను, జాగ్రత్త అని అహ్మద్ హసన్కు వినిపించేలాగా అన్నాడు. ముసలిదాన్ని పట్టడానికి తనను కాదని ఖలీఫా అహ్మద్ను పురమాయించినందుకే కుళ్ళుతోన్న హసన్ అహ్మద్ ప్రగల్భాలు విని మరింత కుళ్ళిపోయాడు. నా సహాయం లేకుండా ఈ అహ్మద్ గాడికి ముసలిది దొరికినప్పటి మాట కదా అనుకున్నాడు హసన్ తనలో తాను. అహ్మద్ తన 40 మంది భటులను రాజభవనం వెలుపల ఉన్న మైదానం మీదికి తెచ్చి, వీరాగ్రేసరులారా, మిమ్మల్ని 4 దళాలుగా విభజిస్తాను. 4 దళాలు నగరంలోని 4 పేటలు చక్కగా గాలించండి. రేపు మధ్యాహ్నానికల్లా అందరూ ముస్తఫా వీధిలో ఉన్న సరాయ్ వద్దకు చేరండి. అక్కడికి నేనొచ్చి మీ అనుభవాలు వింటాను అన్నాడు. 4 దళాలు 4 వైపులా బయలుదేరాయి. అహ్మద్ కూడా స్వయంగా ఆచూకీ తీయటానికి బయలుదేరాడు. తనను పట్టటానికి ఖలీఫా అహ్మద్ను నియోగించినట్టుగా విని
దిలైలా ఏ మాత్రమూ లక్ష్యపెట్టలేదు. ఆమె తన కుమార్తెతో, నన్ను నిజంగా పట్టగలవాడు హసన్ ఒక్కడే. ఖలీఫా అతన్ని నియోగించకపోవడం మన అదృష్టం. ఇక అహ్మద్ అంటావా, అతన్ని నువ్వైనా 3 చెరువుల నీళ్లు తాగించవచ్చు అన్నది. అయితే నేను వెళ్ళి వాళ్ళని ఏడిపించి రానా అమ్మా అని జీనాబ్ అడిగింది. అలాగే వెళ్ళిరా తల్లి అన్నది దిలైలా సంతోషంగా. జీనాబ్ చాలా అందంగా అలంకరించుకుని అతి పల్చని సిల్కు మేలిముసుగు వేసుకుని ముస్తఫా వీధిలో హజ్ కరీం అనేవాడు నడుపుతోన్న సరాయికి వెళ్ళింది. ఆమె హజ్ కరీంకు 2 సలాములు పారేసి, కొందరు ఆప్తమిత్రులు వస్తున్నారు, వారు మరెవ్వరితోనూ సంబంధం లేకుండా కాలక్షేపం చేస్తారు, అందుచేత మీ పెద్ద సావడి ఒక రోజుకు అద్దెకిప్పించండి, 5 దీనారాలు ఇస్తాను అన్నది. హజ్ కరీం ఆ పిల్ల అందం చూసి, అద్దె అవసరం లేదు, వచ్చే అతిథులు నా సారా ఖర్చు చేస్తే చాలు అన్నాడు. దానికేమీ చచ్చుండదు, నా మిత్రులంతా చిల్లికడవలే అనుకోండి అన్నది జీనాబ్ నవ్వుతూ. ఆమె తన ఇంటి నుంచి తివాచీలు, బాలీసులు, బల్లలు, కంచాలు, ఇతర సామాన్లు మోయించి తెప్పించింది. సరాయిలోని పెద్ద సావట్లో పరిపించింది. తిండి తాగుడు సిద్ధం చేయించి సరాయి ముఖద్వారం వద్ద కాపు వేసి నిలబడింది. కొంతసేపటికి గూని అలీ మరి 9 మంది భటులు ఎకసక్యాలాడుకుంటూ అక్కడికి వచ్చారు. జీనాబ్ గూని అలీని చూసి, తమరేనా అహ్మద్ అని అడిగింది. కాదు కాదు, నన్ను గూని అలీ అంటారు అని నవ్వుతూ సమాధానమిచ్చాడు అలీ. అయితే మీరంతా నా ఆతిథ్యం స్వీకరించండి అంటూ జీనాబ్ వారిని సావట్లోకి తీసుకుపోయింది. ఆ 10 మంది సారా పీపా చుట్టూ మూగి తాగుడు మొదలుపెట్టారు. అందులో జీనాబ్ అదివరకే భంగు బాగా కలిపి ఉంచటం చేత కొద్ది క్షణాల్లోనే అందరూ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. జీనాబ్ ఒక్కొక్క భటుణ్ణి కాళ్ళు పట్టి దొడ్డివైపు ఈడ్చుకుపోయి కట్టెలు పేర్చినట్టు ఒకరి మీద ఒకరిని పేర్చి వారి మీద ఒక గుడ్డ కప్పి హాలు శుభ్రం చేసి మళ్ళీ తలుపు దగ్గర నిలబడింది. కొద్దిసేపట్లో మరొక జట్టుకు చెందిన 10 మంది భటులు వచ్చారు. వారిని కూడా జీనాబ్ ఆహ్వానించి తీసుకుపోయి తాగించి స్పృహ లేకుండా చేసి దొడ్లోకి ఇచ్చుకుపోయింది. కాసేపటికి అహ్మద్ గుర్రం మీద వచ్చి చేరాడు. అతను తలవాకిట ఉన్న జీనాబ్ని చూసి, ఏం పిల్ల, నా భటులెవరైనా వచ్చారా అని అడిగాడు. తమరు కొత్వాల్ అహ్మద్ గారు కాదు కదా? అలా అయితే మీ భటులకు ఈ వీధి చివర ఎవరో ముసలిది కనిపించిందిట, ఆమెను పట్టుకోవటానికి వెళ్ళినట్టుగా తమతో మనవి చెయ్యమన్నారు. వాళ్ళు దాన్ని పట్టుకొచ్చే లోపుగా తమరు లోపలికి దయచేసి నా ఆతిథ్యం స్వీకరించండి అన్నది జీనాబ్ సలాం చేసి. అహ్మద్ పరమానందంతో ఒప్పుకుని తాగటం ప్రారంభించి త్వరలోనే స్పృహ తప్పి పడిపోయాడు. జీనాబ్ అతని లోపలి దుస్తులు తప్ప మిగిలిన బట్టలు ఆభరణాలు అన్నీ కాజేసింది. ఆమె దొడ్లో ఉన్న 40 మంది భటులను అలాగే దోచి అహ్మద్ ఎక్కి వచ్చిన గుర్రం మీద ఇంటికి వెళ్ళిపోయింది. అహ్మద్ అతని భటులు కూడా 2 పగళ్ళు 2 రాత్రులు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయి 3వ నాటి ఉదయం మేల్కొన్నారు. చాలాసేపు వారికి తామెక్కడ ఉన్నది తెలియలేదు. అయితే క్రమంగా వాళ్ళు తమకు జరిగిన మోసాన్ని కొంచెం కొంచెమే గ్రహించి భరించరానంతగా సిగ్గుపడిపోయారు. లోదుస్తులు ధరించి వీధిలోకి వెళ్ళడం మరింత అవమానం. అయినా వెళ్ళక తప్పదు. పైన బనీనులు కింద చెడ్డీలు ధరించి అహ్మద్ అతని భటులు సాహసించి వీధిన పడ్డారు. విన్నారు కదా, ఇంతటి అవమానం పొందిన అహ్మద్ తర్వాత ఏం చేయబోతాడో మరొక భాగంలో తెలుసుకుందాం. అంతవరకు ఎదురు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.